అసలే ఆటోలు కిరాయిలు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సుల వల్ల కూడా మాకు కొంచెం ఆదాయం తగ్గింది. బట్ అదొకటి ఇప్పుడు ఓలా ఓబర్లు బైకులు ఇవి ఎక్కువైపోయినాయి. ఆటోలు అంటే సరే ఓలా ఓబర్లు ఆటోలు ఇస్తున్నారు, సరే ఎవరో చదువుకున్న వాళ్ళు పెట్టుకొని తోలుకుంటున్నారు. కానీ ఇప్పుడు బైకులకి ఇచ్చారు. బైకులకి ఇచ్చేసరికి వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నారు, టెంపరీగా జాబులు చేసుకుంటారు, అన్ని చేసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ ఈ ఓలా ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఇప్పుడు మీకు ఎక్కుతున్నారా ఆటోలో? మీకు ఎలా ఉంది వ్యాపారం? తగ్గింది. కిరాయి ఎలా ఉంటుంది? మాకు తగ్గింది. ఇక్కడ లైన్ లో తిరిగే ఆటోలకి తగ్గినాయి. మహిళలకు చాలా మందికి తెలియదు, సరిగ్గా తెలియట్లేదు, ఎవరు కొంచెం చూసుకోవట్లేదు, రష్ గా ఉంటుందని భయపడుతున్నారు. తర్వాత కూడా పరిస్థితి ఎలా ఉండబోతుంది చూడాలి, మేము కూడా చూడాలి ఎలా ఉంటదని. కాకపోతే గవర్నమెంట్ కోరుకునేది అంటే ఈ ఓలా ఓబర్లు ఈ బైకులు అనేది ఎల్లో బోర్డులు పెట్టి తోలాలి, అది కాకుండా వైట్ బోర్డులు పెట్టి తోలుతున్నారు. అది ఒకటి అరికెడితే సరిపోయింది గవర్నమెంట్ అనేది. చంద్రబాబు నాయుడుకి మేము అదొకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఓలా ఓబర్ల బైకులు చాలా ధర్నాలు చేశాం మా సిఐటి తరఫున, కానీ దాని వల్ల రెస్పాన్స్ లేదు. కానీ ఇది ఒకటి పట్టించుకోవాలి. మాకు ఏదో డబ్బులు వేస్తా ఉన్నారు, సంవత్సరానికి వచ్చే వాళ్ళు 10,000 రూపాయలు, ఇప్పుడు కేసులు రాస్తున్నారు 500 రూపాయలు, 600 రూపాయలు, 1000 రూపాయలు. ఈ ఇబ్బందులు పడాలా? ఈ ఓలా ఓబర్ బైకుల వల్ల ఈ ఇబ్బందులు పడాలా? మేమేం చేయాలి? జీవనాధారం ఎలా జరపాలి? 500, 600 తోలితే సరిపోద్దా? ఆటో అయితే రోజు 350 రూపాయలు కట్టాలా? గ్యాస్ 100 రూపాయలు చేశారు దానికి. ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు ఈ ఓలా ఓబర్లు బైకులు తీసేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటది. దాన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మాకు న్యాయం చేసి పెద్దనం చేస్తే బాగుంటుంది.